నతపాంసి నతీర్థానాం నచాస్త్రణ జపామహి నతపాంసి నతీర్థానాం నచాస్త్రణ జపామహి సంసార సాగరోద్ధారే సంసార సాగరోద్ధారే సజ్జనం సేవనం వినా సజ్జనం సేవనం వినా నతపాంసి నతీర్థానాం ప్రేమ స్వరూపులారా, embodiments of divine love. తపస్సు చేయనక్కర్లేదు, We need not do penance. శాస్త్రము చదవనక్కర్లేదు, We need not study scriptures. మనం చేయవలసినది ఏమిటి? What is that we have got to do? సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. ఈ భవసాగరం నుండి మానవుడు బయటపడవలన్నా, తరించవలనన్నా, భగవంతుని వరించవలనన్నా కేవలం ప్రేమపూర్వకమైన హృదయంతో సేవలు చేయాలి. In order to cross over the ocean of life, in order to attain divinity, in order to find fulfillment in one's life, he has to serve people with a loving heart. సేవలు చేయటము ఒక గొప్పతనం కాదు. Doing service is not anything very great. వర్కర్స్ కూడాను ధనం ఇస్తే అనేక సేవలు చేస్తుంటారు. If you pay money, even workers do lot of work, lot of service. కనుక పని చేయటం గొప్పతనం కాదు. Not working. Working is not anything great. ప్రేమపూర్వకమైనటువంటి హృదయంతో పని చేయాలి. We have to do the work with a loving heart. ఏ చిన్న పని అయినప్పటికీ అది ప్రేమపూర్వకంగా ఉండాలి. Whatever small action that we involve in, it should be full of love. మీకందరికీ తెలుసు, All of you know this. అభిప్రాయ మేడం అనేటువంటి ఒక సేవకుడు ఉండేటువంటి వాడు. There was a great servant of God, Abu Ben Adam. ఈ అభిప్రాయ మేడం పగలంతా కూడాను సమాజంలో పేదలకు సేవ చేసి రాత్రి కొంతవరకు ముట్టుపోయేటప్పటికి తన గుర్తుకు చేరుకునేవాడు. Whole day he will enter the society, serve the people. When it was dusk, he would come back to his house. నిర్విరామంగా సేవలు జరిపేటువంటి He was doing relentless service. నిస్వార్థమైన సేవలు జరిపేటువంటి He was doing selfless service. ప్రేమపూర్వకమైన హృదయంతో సేవలు జరిపేది. He was doing service with a loving heart. ఇట్టి వ్యక్తి యొక్క దివ్యత్వాన్ని గుర్తించినటువంటి యొక్క దేవదూత ఒకనాడు తన ఇంటికి ప్రవేశించింది. A messenger of God who recognized the divine principle of this person entered his house. అభిప్రాయం ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి విండో లోపల దీపం వెలుగుతూ ఉండాలి. When he entered the house of Abu Adam, the angel found that there was light inside the house through the window. ఎవరున్నారు ఇంటిలో? నేను ఉన్నది ఒక్కటే కదా, ఎవరో ప్రవేశించారనుకొని ఆతృతగా ఆ గృహం చేరారు. Abu Adam was surprised. Somebody is inside the house before me, and he entered the house with this surprise, sense of surprise. అప్పుడు తాను కూర్చునేటువంటి చైర్ పైన ఒక దేవదూత కూర్చొని ఇంట్లో రాస్తూ ఉంటాడు. On his chair, he found a messenger of God sitting and writing something. కిటికీలో నుంచి అడిగాడు, ఎవరండి మీరు అన్నాడు. అదే వెళ్ళాడు. He spoke through the window, asked the messenger, "Who are you?" నేను ఒక దేవదూతను అన్నాడు. "I am a messenger of God," he replied. ఏం రాస్తున్నారు అన్నాడు. "What are you writing?" భగవంతునికి ఎవరు ప్రీతి కలవారో వారి యొక్క పేర్లు రాస్తున్నారు. "I am writing down the names of people whom God loves." ఓహో, అందులో నా పేరేమైనా ఉన్నదా? So he asked the question whether my name is there in that list. నీ పేరు లేదు అన్నాడు. The messenger said, "Your name is not there."
సరే అనుకున్నాడు. తిరిగి లోపల పోయేటప్పటికి ఆ దేవుడు అంతర్ధానం. When Abu bin Adam entered the house, the messenger of God disappeared. రెండవ దినం తిరిగి తెల్లవారి సమాజ సేవకై తాను బయలుదేరాడు. The next morning, he went out into the society for service. చక్కగా సేవలు చేశాడు. He did good. పెంచలేకుండా సేవలు కలుపుతూ వచ్చాడు. Without expecting any reward, he did service in the society. నిస్వార్థ సేవ, He did selfless service. నిరహంకారమైన ప్రేమ, Egoless love. చిత్తముతో సేవలు కలుపుతూ వచ్చాడు. With that type of heart, he served the people. తిరిగి పొద్దుపోయిన తర్వాత నీవు చేరుకున్నాడు. At the dusk, he came back to the house. ముందు దినం వలె తిరిగి లైట్ కనిపించింది. The day, similar to the previous evening, there was light inside the house. అందులో తిరిగి ప్రశ్నించాడు నవ్వుతూ. He was smiling and questioned, నేడు ఏమి రాస్తున్నారండి అని అడిగాడు. "What are you writing today?" ఎవరు భగవంతుణ్ణి ప్రేమిస్తున్నారో వారి పేర్లు రాసుకుంటున్నారు. "Today, I am writing the names of people who love God." అందులో ఏమైనా నా పేరు ఉన్నదా అన్నాడు. "Is there my name in that list?" he asked him. లేదు అన్నాడు. He said, "No." సరే ఫోన్ అనుకున్నాడు. మూడవ దినము తిరిగి సేవకై బయలుదేరాడు. Thursday morning, again he went out for service. సేవలు కలిపిన తర్వాత తిరిగి అయిన తర్వాత గృహం చేరుకున్నాడు. At the sunset, again he came back after doing service. మూడవ దినం కూడాను లైట్ కనిపించింది. Third day also he found a light inside the house. తిరిగి అతను నవ్వుకుంటూ నేను ఈ దేవదేవతకి పని లేదేమో నేను రాసుకుంటూ కూర్చుంది అనుకున్నాడు. Abu bin Adam thought, maybe this messenger of God has no work, simply keeps writing something. తిరిగి ప్రశ్నించాడు. Again he questioned him, ఈనాడు ఏం రాస్తున్నారండి? "What are you writing today?" భగవంతుడు ఎవరి హృదయములో ప్రవేశించి సమస్త కార్యములు జరుపుతున్నాడో వారి పేరు "I am writing the names of persons into whose hearts God has entered, and through them he is working." అందులో ఏమైనా నా పేరు ఉన్నదా అన్నాడు. "Is there my name in that list?" మొదటి పేరు నీదేను. "Your name is first in this list." అప్పుడు తాను ఆనందించాడు. He was very blissful. భగవంతుని ప్రేమించేటువంటిది కాదు, It is not just loving God. భగవంతుని ప్రేమించేటువంటిది కాదు, It is not just loving God. భగవంతుడే తన హృదయంలో ప్రవేశించడం చాలా గొప్పది. The greatest thing is God should enter our heart. I and you are one. I and you are one. నీవే నేను, నేనే నీ. You are I. అనేటువంటి ఒక దివ్యత్వము పవిత్రమైన ప్రేమ ద్వారా సేవ ద్వారా లభ్యమవుతుందనేటువంటిది ఈ అనుభవంతో చక్కగా ప్రపంచానికి వ్యాప్తి అయింది. Abu bin Adam has demonstrated to the world that the identity with God, I am yourself and you are myself, this identity is obtained by loving service. కనుక ఈనాటి సాధకులందరూ కూడాను కేవలము భగవంతుని పొందాలని, భగవంతుని ప్రేమను అందుకోవాలని పరితపిస్తుంటారు. Today's spiritual aspirants aspire to get God's love and His grace. భగవంతుని ప్రేమించటము, భగవంతుని ప్రేమను అందుకోవటము చాలా సులభమే. It's very easy to love God and get the love of God. అయితే భగవంతుని యొక్క హృదయము మనలో ఉండాలి. God's heart should be in us. భగవంతుడు ఎక్కడున్నాడు? Where is God? ఏ క్షేత్రములు ఎందో లేడు, He is not in any ఏ pilgrimage. మందిరములు ఎందో లేడు, He is not in temple. ఏ టెంపుల్స్ ఎందో లేడు, He is not in temple. ఏ భవనములు ఎందో లేడు, He is not in any mansion. ఏ తీర్థములు ఎందో లేడు. He is not in pilgrimage center. భగవంతుడు నీ హృదయం నందే ఉంటున్నాడు. God is in your heart. అట్టి భగవంతుని వెతకటం ఎందుకు? How why to search for such? భగవంతుడు నా యందే ఉన్నాడు. విశ్వాసము అందరి యందు అభివృద్ధి కావాలి. We have to develop the faith that God is in my heart. అది మనం సాధించవచ్చు. That is what we have got to achieve. మనం లోకములో అనేక విధమైనటువంటి లెటర్స్ రాస్తుంటాము. We keep writing letters in the world anytime. మిత్రులకు రాస్తుంటాము, బంధువులకు రాస్తుంటాము, పుత్రులకు రాస్తుంటాము, స్నేహితులకు రాస్తుంటాము. We keep writing letters to friends, relatives and sons. అయితే పోస్ట్ డిపార్ట్మెంట్ లోపల ఒక విధమైనటువంటి నియమం ఉంటుండాలి. But there is a rule and regulation in the postal department. నీవేదైనా ఒక రిజిస్టర్ కవర్ రాస్తుంటే Suppose you write a registered ఈ cover. లెటర్ నీ మిత్రుడు చేరినట్టుగా రావాలి. You should get the acknowledgement that your friend has received that letter. అప్పుడే నీవు రాసిన లెటరు నీ మిత్రుడు చేరినట్టుగా ఒక గుర్తు. Then that gives a sign that your friend has received your letter.
కనుక నీవు ప్రార్థన చేస్తున్నావు. ప్రార్థన అనేటువంటి లెటర్ భగవంతుడు చేస్తున్నావు. You are writing the letter of prayer to God. You are praying. గ్రేస్ అనేటువంటి బాక్స్ లో వేస్తున్నావు. గ్రేస్. You are putting the letter in the box of grace. కానీ ఎన్నికలు చూసినా నీకు నో రిప్లై. But you are not getting any reply. ఎన్ని విధమైనటువంటి అప్లైయో చేశావు కానీ నో రిప్లై. Many times you applied, but there is no reply. కారణం ఏమిటి? What's the reason? ఆ లెటర్ అతనికి చేరలేదు. The letter has not reached him. దీనివల్ల Why? కేవలము నేను ఒక భక్తుడను అనేటువంటి అహంకారంతో వేస్తున్నావే కానీ నేను అతని యొక్క దాసుడను, అతని యొక్క ప్రతిబింబము అనే భావము అందులో లేకపోతున్నాను. You are praying with the ego that you are a devotee. You don't have the humility that you are a servant. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. నీవు భగవంతుని యొక్క అంశమే. You are an aspect of God. భగవంతునికి నీకు భిన్న భేదం లేదు. There is no separateness between you and God. నీ అందే భగవంతుడు ఉన్నాడు. God is in you. భగవంతుని అందే నీవు ఉన్నావు. You are in God. కనుకనే భగవంతుని యొక్క అంశమే నేను అనేటువంటి ఒక తత్వాన్ని నేను గుర్తించడమే నిజమైన భక్తి. True devotion is to recognize the fact that I am a part and parcel of God. పూజలు చేయటము, What should భజనలు చేయటము, doing bhajan? ధ్యానం చేయటము, Doing meditation. జపములు చేయటము, Doing japa. ఇవన్నీ ఇప్పుడు ఒక విధమైనటువంటి యొక్క సత్కర్మ. They are only good actions. కానీ ఎవరికి చేస్తున్నావు? What for you are doing? ఎవరికో బయట ఉన్నటువంటి వారికి నాకు చేయటం. Not for others' sake. ఎందున్నటువంటి వానికి చేస్తున్నాను. You are doing everything for the sake of God who is within you. కనుక భగవంతుడు నా యందే ఉంటున్నాడు, నా శ్రీవాసే ఉంటున్నాడు అనేటువంటి విశ్వాసం ఈనాడు అభివృద్ధి పరచుకోవాలి. You have to develop the faith that God resides in my heart. He is within me. భగవంతుడు చెప్పినట్టుగా సర్వము కల్పితం బ్రహ్మ. ఎక్కడ చూసినా పరమతత్వమే. Wherever you see there is the divine principle. అహం బ్రహ్మాస్మి. I am నేనే పరమతత్వం. the supreme principle. ఈ విధమైన విశ్వాసము మన యందు అభివృద్ధి కావాలి. You have to develop this faith and confidence. భగవంతుడు వేరు, నేను వేరు అనేటువంటి భావము ఏనాడు ఉంటుందో అప్పుడు భగవంతుడికి నీకు ఎట్టి సంబంధము లేదు. As long as you have the feeling that God is separate and you are separate, you don't have any intimate relation with Him. ఇది రెండు వేరు వేరుగా ఉంటున్నాయి. They are separate. వేరు వేరు అనుకున్నంత వరకు కూడా భగవంతునితో ఎట్టి సంబంధము ఉండదు. As long as you think that God is separate from you, there is no relation. ఐ ఆమ్ యువర్స్ అన్న కూడా ప్రయోజనం లేదు. Even if you say I am yours, it is useless. యు ఆర్ మైన్ అన్న కూడా ప్రయోజనం లేదు. Even if you say you are mine, it is useless. ఐ అండ్ యు ఆర్ వన్. You have to say I and you are one. భగవంతుడా నీవు నేను ఒక్కటే. God, you and I are one. ఏకం సత్ చిత్రా బహుధా వదంతి. ఉన్నది ఒక్కటే. There is only one truth, not two. అట్టి భావానికి ఈనాడు మనము తగినటువంటి కృషి చేయాలి. In order to attain that experience, we have to put in effort. ఎంత కాలం నుండియో సేవలు చేస్తున్నారు. We have been doing service for ఎంత many. కాలం నుండియో ప్రార్థనలు చేస్తున్నారు. We have been praying for a long time. ఏ ఫలితాన్ని మనం పొందినాం? What is the reward that we have attained? విచారించుకుంటే ఏమీ లేదు. If inquired into it, we have not attained anything at all. కారణం What's the reason? మన హృదయం పరిపక్వం కాలేదు. Our heart is not right. ఎప్పుడు కూడా నువ్వు భగవంతునికి తనకు వేరు భావంతోనే మనం జీవిస్తున్నాం. All the time we are thinking that God is separate from us. భగవంతుడు నీకంటే వేరు కాదు. God is not separate from you. యు ఆర్ గాడ్. You are God. ఆ విధమైన యొక్క విశ్వాసాన్ని మనం తెచ్చుకోవాలి. You have to develop that type of faith and confidence. ఎందుకంటే జీవులందరూ దేవుడే. All beings are God. ప్రతి జీవుడు కూడాను దేవుడిగా ఉంటున్నాడు. Every being is God. అలాంటి భావాన్ని మనం విశాలంగా తీసుకోవాలి. We do not develop that broad-minded feeling. శాస్త్రములు చదువుతున్నాము, We study scriptures, వేదములు వహిస్తున్నాము, we chant Vedas, చరిత్రలు చదువుతున్నాము, we study stories, కానీ సాధన చదువుతున్నాము. we are doing a lot of spiritual ఎన్ని practices. చేసినప్పటికీ ఉన్న స్థానం నుండే ఉంటున్నాము. But whatever we do, we stay where we are. భగవంతుని ఆజ్ఞను శిరసా వహించాలి. We have to obey the command of God. ఎలాంటి పరిస్థితులు ఏందే కూడాను ఆ మాటను ఉల్లంఘించకూడదు. We should never break the command of God in any situation. కానీ ఈనాడు చెప్పడం ఒకటి, చేయటం మనకు. We say something, do something else today. కనుకనే మనము ఇచ్చిన ప్రామిస్ ను చక్కగా కాపాడుకుంటూ పోవాలి. We should keep up the promise given to God. భగవంతుడా నేను నీవాడు. God, I am yours. దీనిని మహాభాగవతం నందు ఒక చక్కని ఉదాహరణ. Here is a fine example from Bhagavatam. మధురవాసులందరూ కూడాను All the residents of Madura city, భగవంతుడు
మేము భగవంతుని వారం అనుకున్నారు. They thought that they belong to God. రేపల్ల వారంతా కూడాను మేము భగవంతుని బంధువులు అనుకున్నారు. The people of Repale thought they were relatives of God. మేము నీ వారు అనుకున్నప్పుడు నీవు వేరు నీ వారు. When you think that we are yours, you are separate from us. అయితే ద్వారకవాసులు ఆ విధంగా అనుకోలేదు. But the people of Dwarka did not think that. గోపికలు ఆ విధంగా తలంచలేదు. Gopikas did not think that way. స్వామి మేము నీ వారం అనుకుంటున్నారు కానీ మేము నీ వారు మీరు నా వారు అనేటువంటి Though they said we are yours, actually they didn't have the difference that God was separate from them. కృష్ణ మా కన్నుల నుండెప్పుడు కారుణ్య దృష్టి. Krishna, in our eyes always there is compassion. కన్నులందెప్పుడు కారుణ్య దృష్టియే తలుపులు ఎప్పుడు అనుకుంటుంది. And your words are always sweet. నగుమోము తయందు అమృత భావమే. Always the nectar and failing with a smiling face. కర్ణములు ఎందు నిరంతరము ఈ వేణుగానం వినిపిస్తుందని. All the time we hear the flute music in our మా ears. కనులలో నీ సుందర విగ్రహం తిరుగుతుంటుంది. All the time in our eyes you are beautiful. మా హృదయంలో నీ మధురమైన ప్రేమ దర్శనం చిత్రించబడి ఉంటుంది. All the time your loving principle, the sweet principle of love is imprinted in our heart. అందువల్లనే నీవు వేరు నేను వేరు కాదు. We are not different from you. ఇద్దరు ఒక్కటే. We are together. We are one. ఉద్ధవుడు వచ్చాడు. Uddhava came there. మెసేజ్ తీసుకొని వచ్చాడు. He got a message from God. వచ్చేటప్పటికి వీరి యొక్క పరిస్థితిని చూశాడు. చాలా ఆశ్చర్యపడ్డారు. He was surprised by the situation he saw there. తిరిగి ఉద్ధవుడే వెళ్ళి కృష్ణుతో చెప్తున్నాడు. Krishna went back and told Krishna, అత్తలు మొత్తుకొన్న మరి భక్తలు కత్తులు నూరుచున్న నోరెత్తరు. even if mothers-in-law are shouting at them, the husbands are trying to trouble them, they are not afraid, they are not speaking at all. సత్యములను చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు. As you find ఒక పేపర్ పైన ప్రింట్ వేస్తే పేపర్ ప్రింట్ రెండు ఒకటిగా గోపికల యొక్క చిత్తం పైన ముద్రింపబడ్డాడు. when a picture is printed on a paper, the paper and the picture become one in a similar fashion. కృష్ణ వారి హృదయాన్ని ఈ రూపాన్ని వేరు చేయడానికి It is not possible to separate their heart from your form. అది భక్తి. That is true devotion. మన హృదయం లోపల ఆ యొక్క స్వరూపాన్ని చిత్రించుకోవాలి. We should imprint the form of God in our hearts. దేహంతో అతని సేవలు చేయాలి. His body is to do his service. అంతే హిందీలో చెప్తూ వచ్చారు. దీన్ని రామ్ హార్ట్ మే గాడ్. That's what he said in Hindi. God in the heart and God's service in the hands. హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్. Hands in the society, head in the forest. ఆ విధమైనటువంటి తలంపులకు అవకాశం లేకుండా చూసుకోవాలి. We should see to it that we don't have society. హెడ్ ఇన్ ది ఫారెస్ట్ అంటే నాట్ ఫారెస్ట్. Head in the forest does not mean head is అది నిజమైన శాంతి. That is true peace. అట్టి శాంతిని మనం పొందాలనుకుంటే మన హృదయం నిండుకు పరమాత్మ నిండున్నాడు అనే ఒక భావము సూచించాలి. To attain that peace, we should have this faith. కానీ ఒక్కొక్క సమయం లోపల మాయ ప్రకృతి. Sometimes there is the illusion of Maya. స్వామి చూస్తే మావలే తిరుగుతున్నాడు, మాట్లాడుతున్నాడు, తింటున్నాడు, ఈ నవ్వుతున్నాడు, పరుకుతున్నాడు, ఇవన్నీ కూడా సామాన్యమైన మానవుడే కనిపిస్తున్నాడు అనుకుంటారు. We think that Swami, like an ordinary human being, is talking, walking, smiling, laughing. దైవం మానుష రూపేణ. మానుష రూపం ధరించినప్పుడు అన్ని చర్యలు మీ వల్లనే ఉంటుంటాయి. When God takes a human form, he looks like a human being like yourself. కానీ దేహం చూస్తే మీ వల్లనే కనిపిస్తుంది. Body is like yourself. బాహ్యంగా చూస్తే మీ వల్లనే సంచరించినట్టుగా తోస్తుంది. Externally looks like ordinary human beings. కానీ అంతర్భావం చూస్తే అది వేరుగా ఉంటుంది. But if you see the inner vision, it is different. కనుక దైవత్వం అనేటువంటి దాన్ని మాయకు. Sometimes illusion covers up the divinity. ఎన్ని చూసినప్పటికీ, ఎన్ని అనుభవించినప్పటికీ, కానీ మనసు ఒక విధమైన పిచ్చిపోతుంది. In spite of all that we see, in spite of all our experiences, mind is like a mad monkey. కనుకనే ఈ మనస్సు యొక్క తత్వాన్ని మనం కొంచెం అర్థం చేసుకోవాలి. To some extent, we have to understand the principle of the mind. మైండ్, Mind is like a mad monkey. బాడీ వాటర్ బబుల్. Body is like a water bubble. కనుకనే ఈ బాడీని మీరు ఫాలో చేయకండి, Don't follow the body. మైండ్ ని మీరు ఫాలో చేయకండి. Don't follow the mind. ఫాలో ది కాన్షియన్స్. Follow the conscience. అది మీరు సైంటిఫిక్
ఆత్మతత్వం. That is the true object principle. మీ హృదయం నుండుకు పరమాత్మ చిత్తింపు చేసుకున్నప్పుడు సర్వం కూడాను మీ దృష్టిమయంగా తోస్తుంది. When imprint God on your heart, everything looks like God. కనుక భక్తి అనేటువంటిది కేవలము ఈ బయటకు చేసే చర్యలు మాత్రమే కాదు. Devotion is not external rituals. మనస్సును భగవంతుని పైన మరల్చడమే భక్తి. Diverting mind towards God is devotion. ఎంతకాలము నీవు నీడను వెంటాడుతుంటావో అంతకాలము నేను ముందుగానే ఉంటాను కానీ వెనుక కాదు. As long as you chase the shadow, all the time shadow is in front ఈ of you. షాడోనే మాయా. Shadow is Maya, illusion. కనుక నీవు దాన్ని అనుసరిస్తూ పోతుంటే నీకంటే ముందుగానే పోతుంటాను ఈ నీడ. You follow the shadow, shadow keeps moving in front of you. కనుక నీవేం చేయాలి? What is that you have got to నీ do? షాడోని చూడకుండా దానికి వెనుక వైపు నీవు ముఖం మరిపించాలి. Don't look at the shadow, you go in the opposite direction. సూర్యుని వైపు నీ ముఖం తిప్పాలి. You turn towards the sun. సూర్యుని వైపు నీ ముఖం తిప్పినప్పుడు When you turn your face towards ఈ the sun, షాడో నీ వెనుకబడిపోతుంది. then shadow follows you, it is behind you. అప్పుడు ఈ షాడో నిన్ను ఫాలో చేస్తుంది. Shadow will follow you at that time. షాడో నువ్వు ఫాలో చేసేంత వరకు కూడా As long as you follow the shadow, నీకు భగవత్ కృప అనేటువంటి ప్రకాశం నీకు లభ్యం కాదు. you don't get the light of divine grace. భగవత్ గ్రేస్ అనేటువంటి వారిపైన నీవు దృష్టి మర్చినప్పుడు షాడో నిన్ను ఫాలో చేస్తుంది. When you divert your attention to divine grace, the shadow will follow you. అప్పుడు నీ హస్తంలో కీలుబొమ్మ అనేది Then it will be like a puppet in your hands. కనుక మాయను మనం హస్తగతం గావించుకోవాలంటే మాయను అనుసరిస్తూ పోకూడదు. In order to conquer Maya, we should not follow. మాయాధిపతి అయినటువంటి దైవత్వం అనుసరించాలి. We have to follow the master of Maya. కనుకనే ఎన్ని చూసినప్పటికీ ఈ ప్రకృతి యొక్క మాయ అనేక విధమైనటువంటి ఇక్కట్లు కలిగిస్తుంటాయి. Whatever we may see, whatever we may experience, many times Maya, illusion creates problems for us. భక్తి అనేటువంటిది పరిపూర్ణమైనటువంటి ప్రేమ స్వరూపమే భక్తి. Devotion is perfect love. అనేక మంది త్వమేవ మాతాచ పితాతోమేవ త్వమేవ బంధుత్వ సహత్వమేవ త్వమేవ విద్యా ద్రవణంతమేవ త్వమేవ సర్వం మమ దేవ అంటారు. Many people say, you are father, mother, friend, brother, you are everything, your education. ఇది సరి అయిన ప్రార్థన కాదు. It is not right prayer. యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై ఫ్రెండ్, యు ఆర్ మై, ఇది కేవలము డిఫరెన్స్ ని చూపించేటువంటి మార్గమే. This type of prayer only shows us the differences. నీవు ఫాదర్ అనుకుంటే When you say God is father, you are the son. నువ్వు మిత్రుడు అనుకుంటే నీవు ఒక మిత్రుడు అవుతావు. When you say that God is a friend, you are also a friend. గాడ్ ఎట్లా అవుతావు? So how can you become God? కనుకనే నీవే తల్లి తండ్రి అని మనం పిలవకూడదు. You should not say you are God and you are. నీవే నేను, నేనే నీవు. You say you are myself and I am you. చాలా సులభమైన మార్గం. That is the easiest path. కనుకనే తల్లి అనుకుంటే ఒక తల్లి వేరు, కొడుకు వేరవుతారు. When you say that God is your mother, దీన్ని జీసస్ కూడా మొట్టమొదట అండ్ మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు. first Jesus said, I am the messenger of God. అది ఫస్ట్ స్టెప్. That was the first step. తర్వాత సన్ ఆఫ్ గాడ్ అన్నాడు. Then he said, I am the son of God. మెసెంజర్ అని అనేంత వరకు కూడా గాడుకు తనకు ఏం సంబంధం లేదు. As long as he thought he was a messenger, there was no relation with God. మాస్టర్ ఎవరితోనో మెసెంజర్ పంపుతాడు. Master can choose any messenger for a message. కాబట్టి మెసెంజర్ కు యజమానికి సంబంధం లేదు. There is no relation between the messenger and the master. క్రమక్రమేణా విచారణ చేశాడు. Gradually inquired into the truth. ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్. He said, I am the son of God. అనగా తండ్రికి కొడుకు సంబంధం ఎక్కడి. There is relation between father and son. తదుపరి ఏం చేశారు? ఐ అండ్ యు ఆర్ వన్. And finally he said, I and you are one. నో ఎనీ డిఫరెన్స్. There is no difference between us. కనుకనే అప్పుడే హోలీ. That becomes the Holy Ghost. కనుక నీవు నేను ఒక్కటే అనేటువంటి స్థితికి మనం రావాలి. We should attain this state. ఎంతకాలమైన ద్వైతము విశిష్టాద్వైతంలోనే ఉంటుంది మన జీవితం ఎప్పుడు ఇంక ధన్యమయ్యేది. If all the time is spent in duality and qualified non-dualism, how are you going to... ఫస్ట్ స్టాండర్డ్ నుంచి సెకండ్ స్టాండర్డ్ నుంచి థర్డ్ స్టాండర్డ్ ఒక్కొక్క సంవత్సరము పెరుగుతూ పోవాలి. Every year you should get promoted from first standard to second standard. కానీ ఫస్ట్ స్టాండర్డ్ లో ఉన్నటువంటి వాడు ఎన్ని సంవత్సరాలైన ఫస్ట్ స్టాండర్డ్ ఉంటే అది చాలా అవమానం. A boy in the first standard, if he continues to be there for any number of కాబట్టి భక్తులు ఎప్పుడు కూడా నేను భక్తుడు నీవు దేవుడు అనుకుంటుంటే చాలా అవమానం. If devotees all the time think, we are devotees, you are God, it is a shame. Shameful. కనుకనే అట్లా అనుకోకూడదు. ఆ స్థితికి రావాలి. If you go to the stage, you and I are one. అప్పుడే ఎత్తి భేదం కూడా లేకుండా then there will not be any difference. కారణం ఏంటి? అనుకుంటే ప్రయోజనం లేదు. Not simply saying. నాలో ఉన్నటువంటి చైతన్యము నీలో ఉన్నటువంటి చైతన్యం రెండు ఒక్కటే. The consciousness in me and you is one and the same. కనుకనే ఈ కాన్షియస్నెస్ అనేటువంటి ఒక్కటే కాదు, రెండు కాదు. Consciousness is one, not two. కనుక
దైవత్వాన్ని ఏదిగా నీవు భావించుకోవాలి. You think that divinity is yourself. ఒక ఇంటిలో In a house, ఒక సర్వెంట్ ఉంటాడు. there was a servant. ఆ సర్వెంట్ బయట ఉన్నటువంటి వస్తువులు మాత్రమే చూడగలడు, కానీ లోపల ఉన్న వస్తువులు చూడగలడు. The servant can see objects and materials only outside and not ఈత inside. బయట పాలించినటువంటి పుట్టలు, తొట్టలు, మొత్తలు ఇట్లాంటివంతా కనిపిస్తుంటాయి. You will see only baskets and small plants and saplings. కానీ యజమానికి లోపల ఉన్నటువంటి బీరువులో ఉన్నటువంటి డైమండ్ జ్యువెల్స్, గోల్డ్ జ్యువెల్స్ అంత యజమానికి తెలుస్తుంది, కానీ సర్వెంట్ కి తెలియదు. Master alone knows the gold jewels and diamonds in the inside. కాబట్టి నేను నీ దాసుని సర్వెంట్ అనుకుంటే నువ్వు ప్రయత్నిస్తూనే చూస్తున్నావు, చూడటం లేదు. You are thinking that I am the servant, you are seeing only external things outside. బాయ్ చెప్పాడు, MBA బాయ్. The MBA student said, ప్రతి విషయం నందు కూడాను in everything, కొంచెం పదములు మార్చాడు. హ్యాపీనెస్ అన్నాడు. he said happiness. హ్యాపీనెస్ ట్రావెల్ కు సంబంధం, Happiness is related to the world. కానీ బ్లిస్ Bliss. ఈ ప్రాకృతమైన ఉంటుందా, కానీ అది నిజమైన హ్యాపీ కాదు. The happiness that we find in the world is not true happiness. కనుక నీవు ఏకత్వాన్ని పొందినప్పుడే అది bliss అని. When you attain oneness, you get bliss. ప్రతి మానవునికి హెడ్ అండ్ హార్ట్. Every man has head and heart, two things. హెడ్ రెస్పాన్సిబిలిటీ, Head is responsibility. హార్ట్ రైట్. Heart is the right. కనుక ఈ రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది ప్రాకృతమైన చర్యలు, The head is a worldly act. కానీ అంతర్భావము అది రైట్. The inner feeling, that is the right. ఇది ఆల్వేస్ రైట్. It is always right. దీంట్లో లెఫ్ట్ అనేటువంటిది రావడానికి లేదు. There is no question of being left out. రైట్ హ్యాండ్, Right hand, లెఫ్ట్ హ్యాండ్. that is left hand. రైట్ హ్యాండ్ తో నువ్వు పని చేస్తున్నావు. You are working with the right hand. ఈ రైట్ హ్యాండ్ తో పని చేసేంత వరకు అది రైట్ గానే ఉంటాయి. When you do work with the right hand, it is always right. కనుక నేను ఎప్పుడు కూడా రైట్ మార్గంలో పోవాలి. You always follow the right path. ఏమిటి ఆ రైట్ మార్గం? What is the right path? పరిపూర్ణమైన శరణాగతి రైట్ మార్గం. Perfect surrender is a true principle. ఒకనొక సమయంలో Once upon a రాముడు time, లక్ష్మణ్తో కూడి దండకారణ్యం వెళ్ళాడు. Rama and Lakshmana were moving in the Dandakaranya forest. కానీ లక్ష్మణుడు మహాపరిపూర్ణమైన శరణాగతి పొందినవాడు. Lakshmana had great surrender, highest surrender to Rama. రాముడు అలసిపోయి నటించాడు. Rama was tired and he sat down in a place. నటించి లక్ష్మణ ఒక పర్ణశాల నిర్మించి, సీత కూడా చాలా అలసిపోయింది అన్నాడు. He pretended as if he was tired and told Lakshmana to build a hut, and Sita also is tired, he said. లక్ష్మణుడు అడిగాడు, Lakshmana asked him, ఎక్కడ వేయాలి అన్నాడు. where should I put up the hut? నీకు ఎక్కడ ఇష్టమో అక్కడ వేయి అన్నాడు. Wherever you like, you can put up the hut. లక్ష్మణుడు కూలిపోయాడు. Lakshmana collapsed. ఆ యొక్క దృశ్యాన్ని చూశాడు రాముడు. Rama saw this. ఏమన్నా నేను ఎందుకోసం ఈ విధంగా బాధపడుతున్నావు అన్నాడు. Did I blame you? Did I scold you? Why are you suffering like this? రామ, నా ఇష్టం అనేటువంటి ఏది ఉందా? Do I have my own separate wish? కాబట్టి నేనంతా నీకు శరణాగతి అయినప్పుడు నా ఇష్టమైనట్టుగా నీవు భావిస్తున్నావు. ఇది నా పాపం అన్నాడు. When I have surrendered everything to you, you are thinking that I have got my own wish. ఏమి చెప్తావు అది చేస్తాను. I will do whatever you want me to do. ఎక్కడ చెప్తావు అక్కడ వేస్తాను. Wherever you want me to put up the hut, I will do this. నా ఇష్టమైనటువంటి There is no question of my will and my నా wish. ఇష్టమైనటువంటి ఒకటి శరణాగతి. If I got my own will and my own wish, then మదీయ ధన ధారాది సర్వభార సమర్పితం ఆత్మానం శేషభూతం నీ. మదీయ ధన ధాన్యాది సర్వభార సమర్పితం. ఏమిటి ధనం? తను మన ధనం. body, mind and wealth, everything I surrender to you. బాడీ, మైండ్ అండ్ సెన్స్. Body, mind and senses, everything I surrender to you. All this I surrender to you. I don't have anything of my own. I am empty. ఇలాంటి పరిస్థితిలో నాకెందుకు ఈ బాధ్యత? Then why are you giving me this responsibility? అప్పుడు రాముడి దగ్గరకు వచ్చి, Rama came near him. లక్ష్మణ, నాదే పొరపాటు. It's my mistake, Rama said. ఫలానా చోటు నీవు పర్ణశాలను నిర్మించు. You put up this hut in this particular place. ఆ విధమైన శరణాగతిలో భగవంతుడే దిగి వస్తాడు. When you surrender like that, God himself will climb down. భగవంతుడే అన్ని కార్యములు చేయించుకుంటాడు. God will get all the work done by you. కానీ అంత స్థితిలో మనము భక్తిని సంపాదించుకోవాలి. But we have to attain that stage where we have that. ఆ ప్రేమను ఏ కించిత్తు రూపు లేకుండా చూసుకోవాలి. The love should be undiminishing. నాది అనేటువంటిది రాకుండా ఉండాలి. I should not have the sense of. అనేటువంటిది రాకుండా ఉండాలి. I should not have the sense of mine. ఈనాడు ప్రపంచంలో సమస్య నాది నావారు. ఇది దుఃఖం. The root cause of all sorrow in the world is I and మై 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 మై. He's saying mine, mine, mine. ఈ మయ మాయ.
The mind is Maya. కాబట్టి మై అనేది రాదు. You should not have the sense of mind. ఎవ్రీథింగ్ Everything is yourself. అంతే తప్ప నువ్వు మై. There is no mind. అప్పుడే ఎదుగుతుంది శాంతిని ఆనందాన్ని అనుభవించి వీలవుతుంది. Then you can experience that type of peace and bliss. ప్రేమ స్వరూపులారా, Embodiments of divine love. ప్రేమ తత్వం తెలియని వాడు. All of you are immersed. ప్రేమ లేని మానవుడు జగత్తులో There is no man without love in his life. ప్రేమనే దైవము, దైవమే ప్రేమ. God is God, God is love. కనుకనే ఈ యొక్క దేవతత్వంలో We have to flow. See that our life flows. చంద్రంలో కోసం నీళ్లు మాత్రం ఉండకూడదు. It should not like water. ప్రవహించాలి, ప్రవహించాలి, ప్రవహించాలి. It should flow like a stream and a river. ఒక పాత్రలో ప్రేమ పోస్తే, When you pour, లేక ఒక పాత్ర లోపల పాయసం పోస్తే, you put poison or pudding. ఎన్ని రకాలు కొట్టినా అన్ని రకాల పాయసం కాదు. If you have poured in that tumbler, only the poison will come out. Pudding will come out, not poison. మన దేహం అనేటువంటి ఒక పాత్ర. Body is like a pot. ఈ పాత్ర లోపల ప్రేమ రసము నింపుకున్నప్పుడు, When you fill it with the love, ఐ ఒక హోల్, I is one hole. ఇయర్ ఒక హోల్, మౌత్ ఒక హోల్, నోస్ ఒక హోల్, అన్ని హోల్సే. All the holes. ఈ హోల్స్ లో వచ్చిన దానికి ఆ ప్రేమ లేదా? Only the love should emanate from each hole. ఈ ప్రేమ The కావాలి. vision should be full of love. శ్రవణము ప్రేమ శ్రవణము, Listening should be full of love. టాక్ ప్రేమ టాక్. Talk should be full of love. కారణం ఏమిటి? లోపల ఉన్నదంతా ప్రేమనే. Because inside there is only love. మధ్యలో ఏమైనా చేదో పూజలో తేలినట్టే If there is something పాత్ర కాదు. pungent and sour, పాత్రలో ఏమిటో పాత్ర ఉంటాయి, there will be some partitions in the vessel. కానీ మన హృదయంలో నో పాత్ర. There are no partitions in our heart. There is only one. కానీ ఆ ప్రేమను ఆ హృదయంలో We have to fill our heart with love. ఎలాంటి పరిస్థితిలోనైనా ఆ ప్రేమను చెల్లించుకోకూడదు. In whatever situation, it should not change. కష్టములు పెట్టినప్పటికీ భగవంతుడు God may give you trouble, it should not change. ఈ యొక్క ప్రేమని, That is your love. ఈ ఇచ్చేటువంటి ప్రసాదంతో నాకు ప్రేమని, Whatever He gives you a gift, అంతా ప్రేమమయ్యది, or everything is full of love. సర్వం ప్రేమమయ్యది. If the whole world is full of love, ఆ విశ్వాసమును మనం we should develop that type of faith. అప్పుడే నిజమైన భక్తి అవుతుంది. Then that will be true devotion. ఒకటి నెగిటివ్, రెండోది పాజిటివ్. We are one day positive, one day negative. ఈ పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటుంటే ప్రయోజనం. What is the use if you have both positive and negative? కరెంట్ కావాల్సినంత ఉంటుండాలి, Lot of current. కానీ నెగిటివ్ లేకపోతే ప్రయోజనం ఏంటి? Without negative, what is the use? బల్బు లేకపోతే ప్రయోజనం ఏంటి? Without bulb, what is the use? బల్బు ఉంది Bulb. కానీ కరెంట్ లేకపోతే ప్రయోజనం ఏంటి? If there is no power, what is the కాబట్టి use? నెగిటివ్ పాజిటివ్ రెండు We have to combine the negative and the positive. అది నిజమైన తత్వము. నెగిటివ్ జీవతత్వం, Negative is the individual. పాజిటివ్ దైవతత్వము. Positive is the divine system. ఈ రెండింటి యొక్క ఏకత్వం చేస్తే ఆత్మతత్వం ఏర్పడుతుంది. By the oneness of two, we get the divine object principle. కాబట్టి అయాం ఆత్మ, అయాం ఆత్మ, You say, I am Atma, I am Atma, I am Atma. తప్పే, నాట్ అద్వైతం. Even that is not non-dualism. అయాం ఆత్మ. I am Atma. Two words are there. There are two words there. I and Atma. I and Atma, there are two words. A man with dual mind is half blind. The man with dual mind is half blind. కనుక ఇక్కడ రెండు ఉండకూడదు. It's not అయాం ఆత్మ కూడా రాకూడదు. I am Atma. అయాం ఐ, అయాం ఐ, అయాం ఐ. I am I is the right thing. అది కరెక్ట్ అద్వైతం. That is correct non-dualism. నేను దేవుడు, అహం బ్రహ్మాస్మి, ఇది కూడా అద్వైతమే. Even saying I am Brahma is not non-dualism. 4 మహావాక్యం ఉంటున్నాయి మహావేదం. There are 4 great declarations. ప్రజ్ఞానం బ్రహ్మ. One is Prajnanam Brahma. ప్రజ్ఞానం అనగా ఏంటి? What is Prajnanam? కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్. It is constant integrated awareness. అన్నింటి యందు, అన్ని కాలం యందు, అన్ని ప్రదేశాలు. It is there all the time in all situations. కనుకనే ప్రజ్ఞానం బ్రహ్మ. Therefore consciousness. ప్రజ్ఞానం నేను. That is Prajnanam. ప్రజ్ఞానము. That is Prajnanam. కాబట్టి బ్రహ్మని. Therefore I am Brahma. సత్ త్వం అసి. You are that. కటిత. That is myself. That is I. అంటే ఏమిటి? What is that? సత్ అనేటువంటి ఏమిటి? What is చిత్ that? అనేటువంటి ఏమిటి? What is this and what is that? దీనికి సైన్స్ అంటారు. That is what we call a science. What is this? What is this? What is this? This is science. What is this? That is science. What is that? What is that? అది ఆధ్యాత్మికం. What is that? That is spirituality. ఆ స్పిరిచువాలిటీని సైన్స్ ఎంత డిఫరెన్స్? There is a lot of difference between spirituality and science. దిస్ మీన్స్ దగ్గర. This means what is near to us. దట్ మీన్స్ ఫార్. That which is far away. ఇది నీరే. దేనికి నియర్? What is near? Near to the senses. దట్ బియాండ్ సెన్సెస్. It is beyond senses. కనుకనే దట్
సత్ త్వం అసి. అది వేరు ఇది వేరుగా పరిస్థితి. We see the two things separately. ద్వైతమే. That is again dualism. అయమాత్మ బ్రహ్మ అనుంది, అక్కడనే ఏకత్వమైపోతుంది. And there is a third statement, Amatma Brahma. అక్కడ కూడా నువ్వు ద్వైతం వస్తుంది. అయాం ఆత్మ, It is I am Atma. అయ్యింది ఆత్మ. There are two things, I and Atma. కాబట్టి అద్వైతం ఎంత అవుతుంది? There is Advaita. It is not non-dualism. ఈ విధంగా ధ్యానం చేసుకుంటూ పోయి క్రమక్రమేణా మనం ఎంక్వైరీ చేయాలి. We have to keep inquiring gradually. అంతేకాదు, పరిశోధన చెప్పాలి. Tasteless. కానీ అడుగు భాగంలో చక్కెర ఉంది. Sugar at the bottom. మనము పై నీళ్లు తాగుతున్నాం. ఇప్పుడు We are drinking water only from the top. ఏది టేస్ట్ మనకు తెలియదు. It is tasteless completely. అప్పుడు భగవంతుడు వస్తాడు. God comes. పిచ్చివాడా, ఈ ప్రాకృతమైన, ఈ భౌతికమైన, ఈ లౌకికమైన ఈ యొక్క సుఖాలు నీకు ఇదే చెప్పగలరు. నో టేస్ట్. God comes and tells you the worldly pleasures, the worldly happiness is tasteless, ఇది insipid. కేవలం ఒక మైండ్ తో నీవు అనుభవిస్తున్నావు. You are experiencing everything through the mind. మైండ్ పక్కన పెట్టు. Keep away the mind. బుద్ధి అనే స్పూన్ తీసుకో. Take the spoon of intelligence. ఆ స్పూన్ దాంట్లో పోయి You put the spoon into the tumbler సాధన అనేటువంటి దీంతో కలుపు. and put the spiritual practice that is tasteless. అడుగును ఉన్న చక్కెర అన్ని భాగంలోనే చేరిపో. Then sugar pervades the whole tumbler of water. అప్పుడు బిలో అలౌ Below, above and around. ఎక్కడ చూసినా చక్కెరనే You వేస్తారు. have sugar everywhere. అది ఏకం సత్యం. That is one truth. కనుక మన హృదయం అనేటువంటి దాంట్లో అద్భుతంగా divinity ఉంటుందా ఈ చక్కెర. Divinity is the sugar at the bottom of our heart. మనమంతా ఈ వరల్డ్ డిజైర్స్ అనేటువంటి యొక్క నీటితో మనం నింపుకున్నాం. We have filled it with the worldly desires, that is the water. కనుక ఈ బుద్ధిని లోపల పంపించాలి. You have to try the intelligence inside. ప్రేమతత్వంతో దాన్ని పరిశీలన చేయాలి. Now you investigate into it. అప్పుడు ఈ డివినిటీ ఏకంగా మారిపోతుంది. Then divinity becomes one in the heart. ఇది ప్రాపంచికము, పారమార్థికము భేదం లేదు. There is no difference. This is worldly, this is spiritual. Everything becomes one. అప్పుడు ఈ నీళ్లలో ఎక్కడ చూసినా And in the water, everywhere there is sweetness filled. కనుక మనము ఈ మూడింటి యొక్క ఏకత్వం చేయాలి. We have to have మానవునికి బాడీ, మైండ్ అండ్ ఆత్మ. the body, mind and Atma. There are three things. ఈ మూడింటిలోనే ఏకం. You have to make them one. ఆత్మ లేకపోతే బాడీ ఉండి ప్రయోజనం లేదు. Without Atma, what is the use of the బాడీ body? ఉండి ఆత్మ లేకపోతే ప్రయోజనం లేదు. Without the Atma, there is no body. మూడింటి యొక్క ఏకత్వము. You have to attain the oneness of our మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మన్ ఏకం, మహాత్మ. Our great people, the mind and the action and the word, they are one and the same. మూడింటి యొక్క ఏకత్వం కావాలి. We have to attain the unison of the అది three. నిజమైన ప్రేమ. That is true love. మనసులో ఒకటి, మాటలో ఒకటి, మరొకటి చేసి ఈ ప్రేమ పూర్తి. If we have something in the mind, utter something else, do something else, it is totally contradictory to love. ఈ బట్ట లోపల ఒక్కొక్క థ్రెడ్ తీసేస్తే 2 ఫింగర్స్ కట్ చేయొచ్చు. If you remove from this cloth, the thread, you can cut it with a finger. Combination of threads makes it very strong. కనుకనే మన థాట్స్, Our thoughts, మైండ్, మన బుద్ధి, మన చిత్తము, మన అంతఃకరణ, మన అంతా ఏకమైపోతే ఏకం కాదు, ఆత్మేకం కాదు. if all the principles in us become one in the Atma. నదీనాం సాగరో. In Vedanta, it is said for all rivers, ocean is the అన్ని refuge. రివర్స్ చేరి సముద్రంలో ఏకమైపోతుంది. All rivers merge in the ocean ultimately. కాబట్టి అనేటువంటి చిన్న చిన్న కాలువలు వంటివి. Individuals are like small streams. ఇది పోయి సముద్రంలో చేరాలి. They have to merge in the ocean. చేరేటప్పటికి ఇది కూడా సముద్రంలో పడి Then it also gets the form of the ocean. బ్రహ్మ విత్ బ్రహ్మ ఇవ భవతి. ఇది బోధన. There is no difference. One who knows God becomes God in you. నీ వేరు దేవుడు వేరు కాదు. You are not separate from నీవే God. దేవుడు. You are God. నీవనేటువంటి భావం పోతుంది. You will get rid of the feeling that you are కనుక separate. ప్రేమ స్వరూపులారా, Embodiment. ప్రేమను పెంచుకోండి. ప్రేమతో సమాజం లోపల ప్రేమ స్వరూపులైన వారికి సేవ చేయండి. You serve the embodiments of love. ఏ పని చేసినప్పటికీ ప్రేమగానే భావించండి. Whatever you do, consider it as love. ఎక్కడ పోయినప్పుడు నువ్వు దైవ మందిరంగానే చూసి, Wherever you go, that's the temple of God. ఏ పలుకు పలికినా కానీ దైవ మంత్రంగా చూసి. Whatever words, that is a mantra. కనుక ప్రతి పదము మంత్రమే, Every word is a mantra. ప్రతి అడుగు ప్రదక్షిణే, Every step is a ప్రతి చింతన దైవ చింతనే, Every thought is thinking of God. ప్రతి దైవ మందిరమే. Every place is a temple of God. కనుకనే జీవో దేవాలయ జీవో దేవ సనాతన. జీవుడు దేవుడు సనాతనుడు Both the individual soul and the divine కాదు. they are not ఆ separate. విశ్వాసం రావాలి. You should develop that జీవుడు నూతనుడు, దేవుడు సనాతనుడు. to think
that the individual soul is you and God is ancient. ఇదే ఇప్పుడు చేస్తున్నటువంటి సైన్స్. That's what science is doing today. సైన్స్ లో కూడా లవ్ ఉంది. There is love in science. స్పిరిట్ ఆఫ్ లవ్ సైన్స్. It is split of love. Split of love is science. స్పిరిట్ ఆఫ్ లవ్ ఆధ్యాత్మిక. Spirit of love is spirituality. మన స్పిరిట్ ఆఫ్ లవ్ రావాలి. It's not the spirit of love, not spirit of love. విభాగమే ఉండకూడదు. There should not be difference. It's not the spirit of love. అది ప్రేమ. That is love. ప్రేమకున్నటువంటి స్పిరిట్ దేనికి లేదు. The love that the spirit that love has, nothing else has. కనుక ప్రేమ చేతనే మనం అన్ని కార్యంలోనూ ప్రవేశించాలి. We should enter the society with love and love alone. ప్రేమ ముదిత మనసికో రామ 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 రామనా రామనా అవసముచ సుఖదనావ ఏక రామ పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ నిరాకార కో ఆధార ఏక రామ మాత పిత బంధు సఖ కబహి రామనా భక్త జనర జీవన ఘన ఏక రామ భక్త జనర జీవన ఘన ఏక రామ 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 శ్రీ రామ రామ రామ